ఈరోజు రేపు వైసీపీ ప్లీనరీ జాతీయ సమావేశాలు జరగబోతున్నాయి. అయితే జాతీయ సమావేశాలు ప్రారంభం కంటే ముందే వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. అసలు ఈ తెలుగుదేశం తదినల్లా నిర్వహించింది అనే పదాన్ని అయితే యూజ్ చేసి ఇది పూర్తిగా ఎటువంటి చర్చ లేదు, ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు, తెలుగుదేశం మహానాడు అని వైసీపీ నేతలు అంటుంటే ఖచ్చితంగా కూడా అధికారాన్ని దక్కించుకోవటమే పరమావధి అంటూ తెలుగుదేశం పార్టీ లీడర్స్ ఖచ్చితంగా ఇది అందుకనే నిర్వహిస్తున్నారు. ఈ ప్లేనరీ వల్ల మరొక ఉపయోగం ఏది ఉండదు, కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలనే విషయాల మీదే ఇది ఫోకస్ చేస్తుందని చెప్పి మాటల యుద్ధం అయితే ముందుగానే మొదలైంది. దీనికి సంబంధించి వాళ్ళ చర్చ కార్యక్రమం చేపట్టాం. దీనిలో పార్టిసిపేట్ చేయడానికి సాయిబాబు గారు ఏపీ టీడీపీ సీనియర్ నేత వారు మనతో ఉన్నారు. అలానే జంగా గౌతమ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్తే సార్. ముఖ్యంగా చూసుకుంటే ప్లీనరీ జాతీయ సమావేశాలంటే పలానా విషయాల మీద ఇష్యూస్ ఉంటాయి, పలానా విషయాల మీద చర్చిస్తాం, దీని మీద మేము తీర్మానాలు చేస్తామని వస్తుంది. కానీ దానికంటే ముందే కూడా ఇలాంటి మాటల యుద్ధం అసలు ఎటు దారి తీస్తుందంటారు? అంటే ఇక్కడ మాటల యుద్ధం అనే దానికన్నా వైసీపీ వాళ్ళు ఏదో రకంగా వార్తల్లో ఉండాలనేది ప్రయత్నం చేస్తూ ఉన్నారండి. ఇవాళ వైసీపీలో జరుగుతున్న ప్లీనరీ ఏదంటే అంతకుముందు ఒక ఫిక్స్డ్ డేట్లకి లేకపోతే ఒక అకేషన్కి ఒక ప్రాధాన్యత అనేది ఉంటుంది. తెలుగుదేశం పార్టీ మహానాడు జరిగిందంటే ఎన్టీ రామారావు గారి బర్త్డే చారిత్రాత్మకంగా 1983 నుంచి కూడా అదే డేట్లకి పెట్టుకుంటూ ఉంటాం. సో పెద్ద సభ నిర్వహించలేనప్పుడు చిన్న సభ జరుపుకోవటం, అధికారం ఉన్నా లేకపోయినా కానీ ఆ డేట్లకి కాన్స్టిట్యూంట్గా జరగటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ వైసీపీలో ఒక డేటు కొన్ని రోజులు ఇడుపులపాయలో పెట్టుకున్నారు, ఎక్కడ పెట్టుకున్నా కానీ తప్పేం లేదు. కానీ ఆ డేట్ అనేది ఎందుకు మార్చుకుంటున్నారు, లేకపోతే సిద్ధాంతాలు ఏంటని చెప్పుకోలేకపోతున్నారు. ఇక వాళ్ళ వైసీపీలో జరుగుతుంది ఏంటంటే చేంజ్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. కొత్తగా బయట నుంచి కార్పొరేట్ కన్సల్టెంట్ని లేకపోతే సేవాభావం లేని వాళ్ళని తీసుకొని వచ్చి ఏ విధంగా ఈ రాబోయే ఎన్నికలను ఎదుర్కొన్నాము, లేకపోతే పార్టీని పునర్నిర్మించుకో. ఇప్పుడు పార్టీని నిర్మించుకోవాలంటే సేవాభావం ఉండాలా, పలానా పనులు మనం చేశాము, లేదా పలానా దానికోసం మనం పోరాడుతున్నాము, దీని మీదే మనం ఎలక్షన్కి పోదాం అనుకుని పొలిటికల్ యాంగిల్ ఉన్నోళ్ళు చేస్తారు. కానీ ఒక కార్పొరేట్ కన్సల్టెంట్ని లేకపోతే వేరే విధంగా అంతా కూడా మారిపోయింది. ఒక ఎంఎన్సీ కంపెనీ కొత్తగా ప్రోడక్ట్ని లాంచ్ చేస్తుందంటే ఇటువంటి కార్పొరేట్ కన్సల్టెంట్లు పెట్టుకోవటం అంటే జరుగుతుంది. కానీ పొలిటికల్ పార్టీలు ఫుల్ టైం వాళ్ళనే పెట్టుకోవటము, వాళ్ళ మీదే ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు మేనేజ్మెంట్ చేంజ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పేదానికన్నా వచ్చిన కొత్తగా ఎవరో కన్సల్టెంట్లు వచ్చారని చెప్తున్నారు. సో వాళ్ళు చెప్పేదానికి వెళ్ళిపోతా ఉన్నారు, సిద్ధాంతాలు వాళ్ళు చెప్పబోతున్నారు. వాళ్ళు ప్రజలకు సేవ చేద్దామని రాజకీయ పార్టీకి వచ్చామా, లేకపోతే దీన్ని ఒక వ్యాపారపూర్వకంగా ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసి మనం చేసుకుందామని వచ్చామా అనేది చాలా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. ఎస్, రాబోయే రోజుల్లో మేము ఎలక్షన్కి వస్తే ఇది చేయబోతున్నాము, మేము గతంలో చేసిన ప్రామిస్ ఇది, దాన్ని మేము వస్తే చేయబోతున్నాం అనేది చెప్పుకోవడం అనేది సిద్ధాంతం అనేది మారకూడదండి. వాళ్ళ కాలమాన పరిస్థితుల్లో ఉండకూడదు. సో అందువల్ల రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. దీన్ని పెద్దగా రాష్ట్ర రాజకీయాల్లో కానీ ప్రజల్లో కానీ వాళ్ళ ప్లేనరీ వల్ల ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. దాన్ని పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ మహానాడును దేవినేని విజయసాయి రెడ్డి గారు అయితే తద్దినంతో పోల్చారు. భూమిని అయితే వంటలు చేసుకుని తినడానికి తప్పితే ఇంక దేనికి కాదు అది అని చెప్పి కామెంట్ చేశారు. అసలు సో అది విజయసాయి రెడ్డి గారు ఒక ఎంపీగా ఉన్నారు. ఆయన వివేకం అనేది తో ఉండాల్సిన వ్యవహారం. దాని గురించి నేను పెద్ద కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలందరికీ కూడా ఎన్టీ రామారావు గారు అనేది ఒక గొప్ప వ్యక్తి అండి. ఎన్టీ రామారావు గారు బర్త్డే అది. బర్త్డే రోజున ఎవరు కూడా అటువంటి ఆయన అన్న మాటలు ఎవరు కూడా చెయ్యరు. అది ఆయనకి తెలియకపోతే తెలుసుకోవాల్సిన వ్యవహారం అయితే ఉన్నది. అది ఎవరు నిర్ణయించుకుంటున్నాం, ఎవరు ఏది అనేది తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ మహానాడు అనేది మాకు తెలిసినంత వరకు నేను గత 20-30 సంవత్సరాలుగా అటెండ్ అవుతానే ఉన్నాను. చర్చలు జరుగుతూ ఉంటాయి, విధానాలు వస్తుంటాయి, అనేక విషయాలు మాట్లాడుతూనే ఉంటారు. అదొక పార్టీ యొక్క దశ నిర్ణయించడానికి జరిగే కార్యక్రమం. కానీ వాళ్ళు బర్త్డే పుట్టినరోజుకి ఏ కార్యక్రమం జరుపుతారు, చనిపోయిన రోజుకి ఏ కార్యక్రమం జరుపుతారు వాడు తెలియని వాళ్ళు చేసిన కామెంట్ గురించి నేను కామెంట్ అయితే చేయదలుచుకోలేదు. రైట్. మనతో మన చర్చా గెస్ట్లో జాయిన్ అయ్యారు మల్లాది విష్ణు, వైసీపీ నేత, విజయవాడ నుంచి లైవ్ లో ఉన్నారు. చేరిపోయారు వైసీపీలో. మల్లాది విష్ణు విజయవాడ నుంచి ఉన్నారండి. నమస్తే అండి. నమస్కారం సార్. సార్, చూస్తుంటే ఈ రోజు రేపు వైసీపీ ప్లేనరీ సమావేశాలు నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి, భారీ ఎత్తున ఏర్పాట్లు ఉన్నాయి. అయితే అంతకంటే ముందే మాటల యుద్ధం జరుగుతోంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అసలు ఆ మాటల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అవును.
కట్ అయిపోయింది చెప్పండి. సార్ వాయిస్ కట్ అవుతుంది సార్. ఈ రోజు రేపు వైసీపీ ప్లేనరీ సమావేశాలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే విజయసాయి రెడ్డి గారు అలానే భూమన్ గారు కేవలం వంటలు చేసుకోవడానికి అదొక తదినల్లా నిర్వహిస్తున్నారని చెప్పి కామెంట్ చేశారు. అలానే దానికి ధీటుగా కౌంటర్ ఇచ్చారు దేవినేని అలానే వర్ల రామయ్య గారు. అవినీతి కేసుల్లోంచి బయటపడడానికి అలానే అధికారం చేపట్టడానికి మాత్రమే ఈ ప్లేనరీ సమావేశాలు కానీ ఎటువంటి లాభం ఉండదు, ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు దీనివల్ల అని చెప్పి కౌంటర్లు ఇస్తున్నారు. ఎందుకు ఈ మాటల యుద్ధం? సార్ ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2 రోజుల పాటు జాతీయ ప్లీనరీ సమావేశాలు ఈ రోజు రేపు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రజలకు సంబంధించినటువంటి 18 తీర్మానాలు, అంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 16, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 2, 18 తీర్మానాలని చర్చించి ఒక కార్యాచరణ ప్రణాళికని ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన ఆ పార్టీ ఏ విధంగా నిలబడాలి, ఏ విధంగా పోరాటాలు చేయాలి అని చెప్పి ఒక దిశ నిర్దేశించుకునేటటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నారు. దాన్ని చూసి ఉలిక్కిపడి ఈ తెలుగుదేశం ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ మంత్రులతో ప్రశ్నాపత్రాలను రిలీజ్ చేయించడము, లేకపోతే ఎదురుదాడి చేయించడము, కేసుల కోసమో లేకపోతే అధికారం కోసమో అని చెప్పని ఒక విమర్శని తెలుగుదేశం పార్టీ ఉక్రోషంతో చేస్తుందని చెప్పని మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవమే, వైజాగ్లో మహానాడు జరుగుతున్నప్పుడు ఆ తీర్మానాల కన్నా అక్కడ చేసేటటువంటి వంటకాలకే అక్కడ ఎక్కువ ప్రచారం ప్రాచుర్యం లభించిందని చెప్పి మనం స్పష్టంగా పత్రికల్లో చూసాం. దాన్ని వాళ్ళు ఉదహరించి ఉంటారు అంతే తప్ప ఖచ్చితంగా వైఎస్ఆర్ ప్లేనరీ ఈ రోజు రేపు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు ఏంటి, ఆ పార్టీ ఏ విధంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి అనే దాని మీద ఉంటుంది. కేసుల కోసం ప్లేనరీ సమావేశం పెట్టడం ఏంటండి? కేసులు అనేది న్యాయస్థానంలోనే న్యాయం జరుగుతుంది. ఏ విధంగా న్యాయం జరుగుతుందో అది కోర్స్ ఆఫ్ లా దాని ప్రకారం జరుగుతుంది. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం కోసం ఉంటుందంటే ఉంటుంది. ఖచ్చితంగా రాజకీయ పార్టీ ప్రజలకు సేవ చేయాలంటే అధికారం కూడా హస్తగతం చేసుకోవాలి అని చెప్పిన ఆలోచన ఉంటుంది. కానీ ఈ సందర్భంలో మాత్రం ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రతిపక్షం ఉంది అని చెప్పిన విధంగా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడానికి వైఎస్ఆర్ పార్టీ ఈ రోజు రేపు ప్లీనరీ సమావేశాలను నిర్వహించుకుంటా ఉంది. దాన్ని చూసి తెలుగుదేశానికి సంబంధించిన మంత్రులు కానీ తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు కానీ ఉలిక్కిపడుతూ ఉన్నారు. పదే పత్రికా విలేకరుల సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ని అసెస్ చేయడము, లేకపోతే అవినీతి అని చెప్పని మాట్లాడటము, అభివృద్ధి నిరోధకులుగా మారారని చెప్పని మాట్లాడటము జరుగుతోంది. మనం చూస్తా ఉన్నాం 3 రోజుల నుంచి. ఏ విషయంలో అభివృద్ధిలో ఈ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధికి ఆటంకం ఏర్పడిందో చెప్పండి. ఏది కూడా స్పష్టంగా చెప్పలేరు. కానీ ఒక బురజల్లేటటువంటి కార్యక్రమం తీసుకుంటాడు. హైదరాబాద్ నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ప్లేనరీ నిర్వహించేటటువంటి శక్తి సామర్థ్యం మీకేం అర్హత ఉందని చెప్పి నేను మాట్లాడారు మంత్రులందరూ కూడా. నేను అడుగుతాను తెలుగుదేశం పార్టీని, 9 నెలల పాటు మీరు ముఖ్యమంత్రిగా మీరుండి మీ మంత్రులందరూ ఉండి హైదరాబాద్ నగరాన్ని వేదికగా చేసుకుని ఎలా ఉన్నారు? ఇవాళకి కూడా ఆంధ్ర రాష్ట్ర కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఇవాళకి కూడా హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు. ఇది కాదని నేను సత్యం. సాయిబాబా గారు నేను మాట్లాడేదండి. నేను ఈరోజు చెప్తున్నాను మీకు, మీరు అవాస్తవాల్ని నేను చెప్తున్నానండి. సాయిబాబా గారు నేను ఆన్ రికార్డు పంపిస్తాను, మీకు ఆన్ రికార్డు పంపిస్తాను. ఎవరెవరి పార్టీ విధానం చెప్పుకోండి. కానీ మీరు నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. కానీ చాలా కాదు ఏ మంత్రులు ఏ హౌస్ లో ఉన్నారో అడ్రస్లతో సహా మీకు పంపిస్తాను ఇవాళ సాయంత్రం లోపు. దాన్ని ఒప్పుకుంటారా లేదా సరే అది పక్కన పెట్టండి. వారి అవసరార్థం వారి కన్వీనియన్స్ ప్రకారం హైదరాబాద్ లో ఉంటున్నారు. ప్లేనరీ ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటటువంటి నైతిక హక్కు లేదంటారు ఏంటంటే? ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాల మీద, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమానికి అటెండ్ కాలేదు? యాక్సిడెంట్లు అయితే అటెండ్ కాలేదా? చాపరాయిలో అటెండ్ కాలేదా? పక్కనే ఉన్నటువంటి గరిగిపర్లో మీరు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉండి ఏం చేశారు? గరిగిపర్లో 2 నెలల్లో జరుగుతూ ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు అవ్వలేదు చెప్పండి. నేను చెప్తానండి ఎందుకని రాలేదంటే మీరు రైతుల్ని మోసం చేసి, ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని విషయం అందరికీ తెలుసు. దానికి ఎందుకు అటెండ్ అవ్వలేదు? ఇవాళ మీరు రైతుల్ని మోసం చేసి బలవంతంగా భూ సమీకరణ పేట తీసుకుంటున్నారు కాబట్టి ఏంటనేది అందరికీ తెలిసిన విషయమేనండి. రైతులను ఎవరు మోసం చేశారు?
వ్యాన్ పిక్ జరిగినప్పుడు ఎవరు మోసం చేశారు, లేపాక్షి జరిగినప్పుడు ఎవరు మోసం చేశారు, కడపలో బ్రహ్మణి స్టీల్స్ కి ఇచ్చినప్పుడు ఎవరు మోసం చేశారు, వేల లక్షల ఎకరాలు ఎవరు మోసం చేశారు, అసైన్డ్ భూముల విషయంలో ఎవరు మోసం చేశారు, ఇవన్నీ కాదండి. మీ పార్టీ విధానం చెప్పుకోదలుచుకుంటే చెప్పుకోండి, కానీ ఊరగా అవతలండి అంటే మాత్రం కరెక్ట్ కాదు విష్ణు గారు. సార్ ఇప్పుడు సాయిబాబా గారు మీరు మాట్లాడారు, సరే నేను మాట్లాడి నా దానికి సమాధానం చెప్పండి. ఆంధ్ర రాష్ట్రంలో ప్లేనరీ పెట్టుకోవడానికి అర్హత లేదని మీ మంత్రులు 3 రాశారు. ఆ 3 మంత్రులు కూడా పూర్తిగా వైఫల్యం చెందిన మంత్రులు. వాళ్ళ శాఖల్లో ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా తిట్లు తిరిగేటువంటి మంత్రులు వాళ్ళు. ఆ లెటర్ మీరు ట్రూ అండ్ స్పిరిట్ తో చదవండి. ఏ విధంగా అర్హత లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన గతంలో జరిగిన నష్టాలకి కష్టాలకి ఏ విధంగా వైసీపీ గాని జగన్మోహన్ రెడ్డి గాని బాధ్యత ఏ విధంగా ఇదైంది, ఆ కారణాల వల్ల అర్హత లేదన్నారు, కానీ పొలిటికల్ యాక్టివిటీస్ కి ఎక్కడ అని అనలేదు. మీరు లెటర్ మొత్తం కూడా టూ స్పిరిట్ తో చదవండి. వీళ్ళు అదే ఎందుకన్నారు అనేది కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు మీరు రాబోయే ముందే నేను ఎన్టీవీ వాళ్ళని అడిగాను, ఎప్పుడు చేరారు విష్ణు గారు, వైసీపీలో చేరారా, ఏంది ఇతర కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారని నేను అనుకున్నాను. ఇంకా అఫీషియల్ డిక్లరేషన్ జరగకుండానే మీరు వైసీపీ అనే మాట్లాడుతున్నారు. ఇక్కడ గౌతమ్ గారు ఉన్నారు, అదే స్థానంలో కూర్చొని 4 రోజుల క్రితం మీరేం మాట్లాడారు కూడా అందరం విన్నాం. నేనే వైసీపీ గురించి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఏం మాట్లాడలేదు. దాని గురించి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఎన్ని తిట్టారో చేసినప్పుడు వైసీపీ మీద ఎన్ని కామెంట్లు చేసామో కూడా చూసాం మేము. సరే ఉంటే ఎన్టీవీ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ప్రచారం చేస్తారు. కానీ ఇప్పుడున్నటువంటి చర్చ ఏంటంటే ఈ రోజు రేపు జాతీయ ప్లేనరీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సరైనటువంటి ప్రతిపక్షంగా సమర్థవంతమైనటువంటి ప్రతిపక్షంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పేటటువంటి భరోసా కానీ, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టడంలో ప్రతిపక్షం ముందుంటుందని చెప్పడం కానీ, ఎక్కడ ఏం జరిగినా కూడా మేము ఉన్నామని చెప్పిన ఒక భరోసా ఇవ్వడానికి కానీ ఈ 3 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా 2 రోజుల పాటు సమర్థవంతంగా నిర్వహిస్తాం. ఇప్పుడే ఏం జరిగింది అనేది అందరం చూసాము. ఇవన్నీ కూడా గతంలో ఏం జరిగింది, ఇవాళ ఏ విధంగా కేసులు వచ్చినాయి, ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రజల ఆస్తులు కానీ నష్టం జరిగింది అందరికీ తెలుసు. ఇప్పుడు కేసుల గురించి మాట్లాడాల్సి వస్తే కేసుల గురించి మళ్ళీ సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. కాబట్టి అందరి మీద కేసులు ఉన్నాయి, 30 మంది చనిపోవడానికి కారణం ఎవరు, లేకపోతే కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంది, ఇవన్నీ ఉన్నాయి. ఆ సబ్జెక్ట్ వేరు. ఈ రోజు ఒక పొలిటికల్ పార్టీగా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఆంధ్ర రాష్ట్రంలో 2 రోజుల పాటు ప్లేనరీ సమావేశాలు జరుగుతూ ఉన్నాము. అందులో ఉన్నటువంటి తీర్మానాల్లో ప్రజల పక్షాన తీర్మానం లేకపోతే సాయిబాబా గారు చెప్తే అది కూడా యాడ్ చేస్తాము. కాబట్టి అంటే ప్రజలకి సంబంధించినటువంటి అవసరాలు, ప్రజలకు సంబంధించినటువంటి బాగోగులు చూడటంలో ఈ పార్టీ ముందుందని చెప్పని ముందు గతంలో మేము ప్రజలకు చేసిన అన్యాయానికి ప్రజలకు చేసిన ద్రోహానికి మేము క్షమాపణ జరుపుతున్నాము అనేది ఫస్ట్ తీర్మానం చేసుకోవాలి. మీరు తర్వాత ఎందుకు చెప్పుకోవాలి ఎన్నికల మేనిఫెస్టోలో నేను చెప్తానండి, ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకి కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకి బేషరతుగా పూర్తిగా రుణాలు మాఫీ చేస్తామని చెప్పని ఎగ్గొట్టి పెట్టుకోవాలా? డ్రాక్వా మహిళలకి కాదు, డ్రాక్వా మహిళలకి కాదండి, రైతులకు భవిష్యత్తు రుణమాఫీలు చెయ్యము, రైతుని అదే విధంగా అణగదొక్కుతాము అనేది మీరు తీర్మానం చేయండి. వీ వెల్కమ్ ఇట్. నేను మాట్లాడిన మీరు ఆన్సర్ చేద్దాం సార్. నేను మాట్లాడిన తర్వాత 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు. 2014 ఎలక్షన్ లో మీరు కంటెస్ట్ చేసినప్పుడు కూడా అదే చెప్పారు. ఇవాళ చెప్పమనండి వైసీపీని, మేము రైతు రుణమాఫీ చేస్తాము లేకపోతే రైతులందరికీ మేలు చేస్తామని చెప్పమనండి. ఎక్కడ పోయిద్దండి? ఇవాళ నేను ఇస్తాను లిస్టు, ఎవరెవరు వైసీపీ వాళ్ళకి లేకపోతే ప్రజలందరికీ వచ్చింది అది. ఇవన్నీ మీ పార్టీ విధానం చెప్పుకోవడానికి, పార్టీ ప్లేనరీ చెప్పుకోవడానికి ఎవరికి కూడా అభ్యంతరం ఉండదండి. ఊరకేంటంటే అసలు బర్త్డే రోజున, పుట్టినరోజున ఏ కార్యక్రమం చేస్తారు, చనిపోయిన రోజున ఏ కార్యక్రమం చేస్తారు అనకుండా మా ఎన్టీ రామారావు అంటే మహా వ్యక్తి పుట్టినరోజున జరుపుకునే కార్యక్రమాన్ని మీరు మీ ఎంపీ గారు 2వ తగ్గినం అనేది మాట్లాడటం అనేది చాలా తప్పండి. అది ఆ కార్యక్రమాలు దేనికి చేస్తారు నాకు తెలుసు. అది జయంతికి వర్ధంతికి ఉన్న తేడా గురించి మాట్లాడారు, కానీ జయంతి వర్ధంతి గురించి ఉన్న తేడా చెప్పారు. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ తేడా గురించి మాట్లాడిన దాని గురించి అంత పెద్ద వివాదం కాదు. ఈ రోజు రాజకీయ పార్టీలుగా మనం ప్రజలకి అటువంటి కార్యక్రమం చేస్తారా? ఎవరైనా అది ఉందండి? కాదు, ఎవరైనా తెలిసిన వాళ్ళు మాట్లాడే కార్యక్రమం విష్ణు గారు చాలా నేను ఫస్ట్ చెప్పాను, ప్లేనరీ వాళ్ళ కార్యక్రమాలు రాజకీయ కార్యక్రమాలకి ఎవరికి అభ్యంతరం ఏం లేదు.
కానీ మాట్లాడబోయే ముందు అవతల కార్యక్రమాన్ని వివాదాస్పదం చేసే ఉద్దేశంతోనే వెళ్ళటం అనేది చాలా తప్పు కార్యక్రమం. పార్టీ విధానం చెప్పుకోండి, పార్టీ రాబోయే రోజులు ఇది చేయబోతుందని చెప్పుకోండి. నన్ను సజెషన్ అడిగారు, చెబుతున్నాను గ్యారంటీగా. గతంలో మేము రైతులకు రుణమాఫీ చేసే ఉద్దేశం లేదని చెప్పాము, ప్రకటించాము 2014లో వైసీపీ పార్టీ తరఫున. 2019లో కూడా చెయ్యము అని చెప్పి మళ్ళీ ఇప్పుడే తీర్మానం చేసుకోండి, మంచిదని. మీకు రైతు వ్యతిరేకిగా మీరున్నారు. అయితే ఒక్క నిమిషం సాయిబాబా గారు, అయితే మీరేం చేయాలంటే కాణిపాకం వినాయకుడి దగ్గరికి వెళ్ళి చంపలేసుకోవాలి మీ ప్రభుత్వం గానీ, మీ ముఖ్యమంత్రి గానీ, మీ మంత్రులు గానీ. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో మేము పూర్తిగా బేషరతుగా మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పని ఇప్పుడు ఏం చేశారో తెలుసు. ఇప్పుడు ఏం చేశారో తెలుసు. మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్ని హామీలు ఇచ్చారు, మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్ని హామీలు ఇచ్చారు, మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమేం చేశారు, ఇప్పటి వరకు ఏం అమలు చేశారు, అలా డాక్వా రుణాలు ఏం చేశారు. క్రాస్ టాక్ ఉంది సార్. 9 సంవత్సరాలు లోన్ కట్టకుండా ఇవాళ రుణమాఫీ నాకు కాలేదని వస్తున్నాడు. ఎందుకు? ఆయన కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన ఎలక్షన్ అఫిడవిట్ చూడండి ఏమని ఇచ్చాడు. ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లో ఏమని అగ్రికల్చర్ లోన్ డిక్లేర్ చేశాడా, చేయలేదు. రైతుల గురించి మాట్లాడండి, వ్యక్తుల గురించి కాదు. రైతుల గురించి మాట్లాడండి, వ్యక్తుల గురించి కాదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను. మీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టి మీ ఎన్నికల చూడండి. లక్షన్నర రుణమాఫీ 14,000 వచ్చాడు. ఎప్పుడు తీసుకున్నాడు ఆ రుణం? ఆ లోన్లు కట్టకుండా 9 సంవత్సరాల పాటు పేర పెట్టుకున్న వ్యక్తి ఇవాళ వాటి గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తే నేను చాలా క్లియర్ గా మాట్లాడతానండి. ఇట్లాంటి విషయాలు కనుక తీసుకురావాల్సి ఉంటాయి. మీ పార్టీ విధానం చెప్పుకోవడానికి, మీ 16 తీర్మానాల గురించి చెప్పుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అవతల వాళ్ళ మీద నిందేసి ఇది వస్తా ఉంది మాత్రం కరెక్ట్ కాదు విష్ణు గారు. రైట్. పొలిటికల్ పార్టీ ఉన్నారండి కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌతమ్ గారు. అసలు ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయంటే గనక ఎటువంటి తీర్మానాలు చేసుకుంటాం, ఏం చేసుకుంటాం అనేది. కానీ దానికంటే ముందు ఇలాంటి మాటల యుద్ధం ఎంతవరకు శ్రేయస్కరం ఉంటారు? అసలు ఒకటి, ఏ రాజకీయ పార్టీ అయినా ఆ రాజకీయ పార్టీ ప్లీనరీలు జరుపుకుంటారు. వాళ్ళు ఏం పాలసీలు చేస్తారు, దాని మీద ఎలా డిస్కస్ చేయాలి, వాళ్ళు చేసినవి సిద్ధాంతాలు, విధానాలు ఏమిటనేది ప్రధానంగా చర్చించాలి మనం. సో తెలుగుదేశం వారు ప్లేనరీ మీద ముందే మంత్రులు ఎగబడి ఉత్తరాలు రాసేసి కామెంట్ చేసేటంత పరిస్థితి అయితే రాజకీయంగా నాకేం కనిపించట్లా. నేను కొంచెం రాజకీయ సిద్ధాంతపరమైన విషయాన్నే మాట్లాడదలుచుకున్నాను. వైసీపీ అనేది తెలుగుదేశంతో స్నేహం చేయడానికి వచ్చేసింది. ఇప్పుడు ఇది నా స్టేట్మెంట్ కాదు, ఇది పాలసీ స్టేట్మెంట్, వ్యక్తిగతంగా కాదు. వైసీపీ అనేది ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏకి మా సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము రాష్ట్రపతి ఎన్నికల్లో అని చెప్పారో, ఎన్డీఏలో భాగస్వామి అయిన తెలుగుదేశం, ఆ తెలుగుదేశం కూడా బలపరిచినటువంటి ఒక రాష్ట్రపతి అభ్యర్థిని వైసీపీ సిద్ధాంతపరంగా, విధానాల పరంగా బలపరుస్తున్నప్పుడు తెలుగుదేశానికి ఏం బాధ? తెలుగుదేశాన్ని అభ్యర్థిని బలపరుస్తున్నప్పుడు. కనుక సిద్ధాంతపరంగా ప్రత్యామ్నాయము లేదా ప్రతిపక్షం అనేటువంటి సిద్ధాంత విధానాలని వైసీపీ జార విడుచుకుంటుందనేది ఒక బలమైన చర్చ ఇవాళ జరగాల్సినటువంటి చర్చ ఉంది. కనుక తెలుగుదేశం పార్టీ వారు ముందే అంత దాడి చేయాల్సిన అవసరం లేదు. వారు మీ మిత్రులుగానే ప్రత్యక్షంగా మీరు ఎన్డీఏలో భాగస్వామి, పరోక్షంగా వారు బయట భాగస్వామి, అంతే తేడా. కనుక ఆంధ్ర రాష్ట్రంలో ఈవేళ అసెంబ్లీలో వారు ప్రతిపక్ష పార్టీ ఉండొచ్చు వైసీపీ వారు, లేదా బలగం ఉండొచ్చు, మీడియా ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, కన్సల్టెంట్లు పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల సమస్యల మీద పోరాడేటువంటి విధానాన్ని కలిగి ఉందా లేదా, నిజమైన ప్రతిపక్ష పాత్రని పోషించడానికి అవకాశం ఉందా లేదా. ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసిందని ప్రజలు భావిస్తున్నారు. దాని మీద వైసీపీ ఏ విధంగా పోరాడుతుంది? ఈవేళ మోడీ గారితో పోరాడే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఈవేళ ఉందా? నిన్నటి ఉండే ఈవేళ ఉందా? లేదు అని మేము అనుకుంటున్నాం, ప్రజలు అనుకుంటున్నారు. రేపు ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడే ధైర్యం, విధానాలు ఉంటాయా? ఎందుకంటే ఈవేళ మీరు మద్దతు ఇచ్చిన తర్వాత, పరోక్షంగా ఎన్డీఏకి, బీజేపీకి సహకరిస్తున్న తర్వాత మీరు చంద్రబాబు నాయుడు గారి మీద మాత్రం ఎన్ని తీర్మానాలు చేసి ఎంత మీడియా ప్రచారం చేసుకుంటే ప్రజలు విశ్వసిస్తారా? కనుక సిద్ధాంతాల పరంగా, విధానాల పరంగా ఖచ్చితంగా వైసీపీ తన యొక్క పునాదిని, తన యొక్క మూల సిద్ధాంతాలని కోల్పోయి ఒక రాజకీయంగా శూన్యంలోకి ప్రవేశిస్తుంది అనేది. అది ఎంత పెద్ద అధికార పార్టీ మేము వచ్చేస్తామని వారు చెప్పుకోవచ్చు. కానీ ప్రజల నుంచి కోణం నుంచి చూస్తే ఈ రాష్ట్రానికి ప్రతిపక్షం వల్ల ఈ మేలు జరుగుతుంది. ఉదాహరణకి నేను చెప్తున్నా, ప్రత్యేక హోదా రాజీ లేకుండా పోరాడాలి. ఈవేళ గుంటూరు సభకు వచ్చి 8 రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలు హామీ ఇచ్చేళ్ళాయి, మేము అధికారంలోకి వస్తే ఇస్తామని.
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దాని హోదాని మీద మోడీ గారితో పోట్లాడగలరా? పోట్లాడలేరు. కనుక హోదా అవసరాలనే విభజన చట్టం అమలు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉంది, దాని మీద మోడీ గారితో పోట్లాడగలరా? పోట్లాడలేరు. కనుక చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు లోపల ఒకళ్ళు బయట, మోడీ గారికి పక్కన మధ్యలో ఏదో అటు బాబు ఇటు జగన్, మధ్యలో వెంకయ్య, ముందు మోడీ వెనకాల అమిత్ షా అన్నట్టు రాజకీయ చిత్రపటం ఆంధ్రప్రదేశ్ లో మారింది. కనుక ఈ ప్లేనరీ సమావేశాలు కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక సవాల్. అది బలహీనంగా ఉందా? ఎమ్మెల్యేలు లేరా? దానికి మీడియా లేదా? బలగం లేదా? వనరులు లేవా? తర్వాత విషయం. ప్రజల మీద నమ్మితే కనుక, ప్రజల్ని విశ్వసిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తిరిగి పునర్జీవం చెందటానికి వైసీపీ ప్లేనరీ ఒక వేదిక కాబోతుంది. We welcome it. రాక్షసి అన్నారు. ఎవరంటారు వారు రాక్షసి అంటారు? ఎందుకంటే అవసరం తీరిపోయిన తర్వాత ఎవరు అన్నారు? సిద్ధాంత పరంగా ఇప్పుడైతే రాజకీయ శూన్యత ఏ పార్టీలు ప్రతిపక్షం లేదు. ఏ పార్టీ కాదు, ప్రతిపక్షం. అయితే చెప్పండి. ఒకటి ఏంటంటే నేను ముందే చెప్పాను, ఏదైనా ఒక సిద్ధాంతాల మీదే ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి, విధానాల మీదే ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. ఎస్, తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల హామీలని అమలు చేయడంలో కానీ, విభజన తాలూకు అంశాలని సాధించుకోవడంలో కానీ తీవ్రంగా వైఫల్యం చెందింది. ఇది ఒక రాజకీయపరమైన విధానాల పరమైన చర్చ. దానికి కాంగ్రెస్ పార్టీ పోరాడొచ్చు, సిపిఎం పోరాడొచ్చు, లేకపోతే జనసేన పోరాడొచ్చు, నిన్నటిదాకా వైకాపా కూడా పోరాడొచ్చు. సో ఇప్పుడు వైకాపా అనేది ఆ విధానాల మీద పోరాడుతుందా? ఇప్పుడు అది నేను అనేది. వైకాపా అనేది ఆ విధానాల మీద పోరాడే స్థితిని కోల్పోతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక నిజమైన ప్రత్యామ్నాయం, కేంద్రంతో పోరాడే ప్రత్యామ్నాయం, చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాల మీద పోరాడే ప్రత్యామ్నాయం ఆవశ్యకత ఉన్నది. ఆ పాత్రను పోషించడం అనేది రాజకీయంగా ఇప్పుడు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వైకాపా నాయకులు కాంగ్రెస్ పార్టీ నీచమైన పార్టీ అనొచ్చు, లేదా సోనియా గాంధీ గారిని రాక్షసి అనొచ్చు. ఎందుకంటే వారికి చెల్లుతుంది, వాళ్ళ యొక్క నైతిక స్థితి, మానసిక స్థితి ఆ స్థాయికి చేరిపోయింది. వాళ్ళ అధికార దాహం అనండి, లేకపోతే వాళ్ళ దాన్ని ఏమంటారు, రకమైన వాతావరణంలో వాళ్ళు ఉన్నారు. అది ప్రజలు తేలుస్తారు. నిజంగానే ఆ మాట అన్నందుకు కరుణాకర్ రెడ్డి అయినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే అనిపించారని అనుకుంటున్నారు కాంగ్రెస్ కానీ రాష్ట్ర ప్రజలు కానీ. దానికి సంబంధించి ప్రజల్లో చర్చిద్దాం. ఎస్, ఎవరు పుట్టిక ఎక్కడ, ఎవరు ఎక్కడి నుంచి పెరిగారు, ఎవరికి ఏ రకమైనటువంటి గౌరవాలని కాంగ్రెస్ పార్టీ వారికి ఇచ్చింది చర్చిద్దాం ఓపెన్ గా రాష్ట్రం అంతా రేపు. ఎస్, వి వెల్కమ్ ఇట్. ఎస్, విష్ణు గారు చూసుకుంటే సిద్ధాంతపరంగా ప్రతిపక్షమే లేదు, టీడీపీలో ఎప్పుడో ఏకం అయిపోయింది అని చెప్పి అంటున్నారు గౌతమ్ గారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు అసలు? ఇప్పుడు మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడచ్చు సార్. ఎందుకంటే మన మాటల మూలంగా ఎదుట పార్టీ మూలంగా ఒక ద్వేషభావాన్ని ప్రజల్లో పెంపొందించవచ్చు, లేకపోతే ఒక రకమైనటువంటి బురద జల్లేటటువంటి కార్యక్రమం తీసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీతో కలిసిందని చెప్పని, తెలుగుదేశంతో కలిసిందని చెప్పని. ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొచ్చారు, తదనంతరం జరిగినటువంటి పరిణామాలు ఏంటని చెప్పి స్పష్టంగా తెలుసు. ఇప్పుడు ఈ రోజు ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల్లో ఎక్కడా విభేదించినట్టుగా మనం చూడలేదు, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీతో కలిసింది, లేకపోతే తెలుగుదేశంతో మిత్రపక్షంగా ఉంది, మోడీ గారితో పోట్లాడగలరా, లేకపోతే ఇది చేయగలరా అని చెప్పి అంటున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకి చాలా దూరం ఉంది. ఆ పార్టీతో కలిసే ప్రసక్తి లేదని చెప్పి స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా, లేకపోతే తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి భేదం రెండు ఒకటే అని చెప్పని పెద్దలు గౌతమ్ గారు చెప్తున్నారు. ఎందుకు ఊరికి బురద జల్లేటటువంటి కార్యక్రమాన్ని ఇంకా చూస్తుంటే ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, గతంలో ఏం జరిగింది, 2000 రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఏం జరిగింది, కేంద్రం ఏం చేసింది, లేకపోతే విభజన సందర్భంగా ఏం చేసింది, విభజన సందర్భంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్దలు అందరూ చెప్పినా కూడా ఏం జరిగింది, ఇవన్నీ కూడా తెలుసు. కాబట్టి మళ్ళీ విపులంగా మనం చర్చించుకుంటే బాగుంది. సిద్ధాంతాల గురించి అంటున్నాం. అదే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కలకత్తాలో సిపిఎంతోనేమో విభేదిస్తుంది, అదే పార్టీ కేరళలోనేమో సమర్థిస్తుంది. కాబట్టి విధానాల గురించి ఏ పార్టీకి ఉండేటటువంటి కార్యక్రమాలు ఆ పార్టీకి ఉంటాయి. వైఎస్ఆర్ సిపి మీద బురజల్లాలని చెప్పని, లేకపోతే ఆ పార్టీతో కలిసింది ఈ పార్టీతో కలిసిందని చెప్పి స్పష్టంగా సెక్యులర్ విధానాలు ఉన్నాయి. సెక్యులర్ విధానాల ద్వారానే కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయటంలో అగ్రభాగాన ఉంటుంది. అందులో ఎటువంటి నేను ఆయన టార్గెట్ పెట్టుకుని వైసీపీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన నిన్నటి దాకా మాతో మేము ఉన్నాం, కలిసి ఉన్నాం.
ఆయన సౌమ్యుడు, మంచివాడు, నాకు చాలా మిత్రుడు. నేను ఆయన దృష్టిలో పెట్టుకుని ఒక రాజకీయ విధానపరంగా నేను మాట్లాడేది ఏమిటనంటే, ఈ వేళ మరి బదనాం చేయొద్దు, లేకపోతే బురద జల్లొద్దు అని అభిప్రాయం వైసీపీ ఏదైతే వ్యక్తం చేస్తుందో, కాంగ్రెస్ పార్టీ మీద ఏం చేస్తున్నారండి? వైసీపీ చేసింది ఏంటండి? మీరు వైఎస్ఆర్ అనే పార్టీ పెట్టారు కదా, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగానే కన్నుమూశారు కదా, చివరి నిమిషం తుది శ్వాస వరకు ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నారు కదా. వైఎస్ఆర్ అనే పేరు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు కాదు కదా, అది యువజన రైతు శ్రామిక పార్టీ కదా. పార్టీనే మీరు ఈజిప్ట్ మమ్మీ పార్టీ ఈజిప్ట్ మమ్మీ పార్టీ అని వైసీపీ విమర్శించిన తర్వాత కాంగ్రెస్ ని ఈజిప్ట్ మమ్మీ పార్టీ అని విమర్శించిన తర్వాత నేను అడుగుతున్నా ఎన్టీవీలో, మీది ఒక డమ్మీ పార్టీ. మరి మీరు వైఎస్ఆర్ అనే పార్టీ ఎవరో రిజిస్టర్ చేస్తే దాన్ని వైఎస్ఆర్ పేరు కొలిసి వస్తుందని పెట్టుకున్న పార్టీ మీది. మీరు కాంగ్రెస్ పేరు కూడా పెట్టుకున్నారు. కాంగ్రెస్ ని తీసుకోవటానికి రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి లెగసీ తీసుకోవడానికి కాంగ్రెస్ సంక్షేమ పథకాలు చెప్తున్నారు. మీరు ఏమైనా పరిపాలించారా? కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఎప్పుడైనా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ఇవి మాదని చెప్పుకునే దమ్ము వైసీపీకి ఉందా? మీరు కాంగ్రెస్ సంక్షేమ పథకాలు, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, కాంగ్రెస్ పేరు, ఇవన్నీ ఒక పార్టీ, డమ్మీ పార్టీ అది. మీరు కనుక డమ్మీ పార్టీలు ఎప్పుడు నిలబడో చరిత్రలో గుర్తుపెట్టుకోండి. అవి ఎంత బలంగా కనపవచ్చు. ఈవేళ మీడియా ఉంది కనుక, డబ్బు ఉంది కనుక, లేకపోతే కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి కనుక మేమే అధికారం వచ్చేస్తుంది అనేటువంటి అవకాశం ఉండొచ్చు. కానీ డమ్మీ పార్టీలు దీర్ఘకాలికంగా నిలబడలేవు. కనుక కాంగ్రెస్ పార్టీని వారు విమర్శించే దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఉంటది. రేపటి నుంచి ఖచ్చితంగా గ్రాస్ రూట్ లెవెల్లో బురద చల్లాల్సిన అవసరం, సానుభూతి ఉండేది జగన్ పార్టీ మీద, రాజశేఖర రెడ్డి కొడుకని సానుభూతి ఉండబట్టే కాంగ్రెస్ లో చాలా మంది జగన్ పార్టీ మీద విమర్శ చేయకుండా నాంచుతూ వచ్చారు. ఈవేళ ఆ పరిస్థితి లేదు. కొత్త తరం కాంగ్రెస్ లో పుట్టి పెరగాలనుకునే వాళ్ళు, కాంగ్రెస్ కార్యకర్తలు ఖచ్చితంగా విధానాల మీద పోరాడబోతున్నారు. రేపు ప్రతి పల్లెల్లో నేను చెప్తున్నాను, ప్రతి ఏ దళితులు, ఏ మైనారిటీలు జగన్ పార్టీకి ఓట్లేశారో వాళ్ళందరిలో సిద్ధాంతపరంగా, విధానాల పరంగా జగన్ తీసుకున్న లైన్ మీద చర్చించబోతున్నాం. మేము ప్రతి చోట చర్చించబోతున్నాం. దళితుల మీద, మైనార్టీల మీద రాష్ట్రంలో, దేశంలో దాడులు జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి బీజేపీని బలపరిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎందుకు సైలెంట్ గా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ పునాది వర్గాల్లోకి ఒరిజినల్ పోరాటం ఇప్పుడే మొదలవుతుంది. రైట్. ఇంకా మరొక విషయం కూడా రాష్ట్రాన్ని పట్టి కుదిపేసింది. మేము చూసుకుంటే ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి కురుక్షేత్ర మహాసభ అన్నారు. నిజంగా అది కురుక్షేత్రాన్ని తలపించింది. పోలీసులందరూ కూడా అడ్డుకున్నారు. అసలు ఇప్పుడే మొదలైంది ఇది, ఇంకా మేము మా విశ్వరూపం చూపిస్తామని చెప్పి కూడా మంద కృష్ణమాదిగా అంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు సాయిబాబు గారు? నిన్న ఒక్కసారి చూసుకుంటే కనుక రణరంగంగా మారిపోయింది పూర్తిగా. అనుమతి లేదు అని చెప్పి ప్రభుత్వం చెబుతోంది. మాకెందుకు అనుమతి ఇవ్వరు అని చెప్పి అడుగుతున్నారు ఆయన. అంటే అనుమతి రాలేదనే విషయం మందకృష్ణ గారే చెప్పేసి ఉన్నారు. అనుమతి ఇవ్వడం అనేది ఒక్కోసారి జరుగుతూ ఉంటాయండి ఉన్న పరిస్థితుల ప్రకారం. అట్లాగే రాజధాని అనే ప్రాంతం కొన్ని పరిమితులకు లోబడే అనుమతులు ఇస్తుంటారు. మనం హైదరాబాద్లో కూడా చూసాం, ధర్నా చౌక్ కానీ, లేకపోతే గతంలో కూడా చూసాం అనేక ఇట్లాంటి వాటికి కొన్ని పరిమితులకు లోబడిస్తారు. మందకృష్ణ గారు గత అనేక సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం అనేది ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా గతంలోనే మద్దతు ఇచ్చింది దానికి. అంటే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో దానికి బిల్లు కూడా పాస్ చేసేసి ప్రెసిడెన్షియల్ అప్రూవల్ కోసం పంపించింది. అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడే కేంద్రం దగ్గర పెండింగ్ ఉంది. అది జాతీయంగా అనేక అటు మూలాలకి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రజలు కానీ ఏం చేయగలరు ఆ విషయం మీద అనేది అది కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయము. అదేవిధంగా జాతీయ స్థాయిలో చట్టాన్ని సవరించాల్సిన అవసరాలు ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకోవచ్చు. అనుమతి మందకృష్ణ గారు, నేను హానెస్ట్గా చెప్తా ఉన్నాను, అటువంటి అనుమతులు ఏమైనా తీసుకోవాలంటే తీసుకొని ఆ పర్టికులర్ ప్లేస్లో తీసుకొని ప్రతి రోడ్ని బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు. మిగతా ప్రజలందరికీ ఇబ్బంది కలిగించిన అవసరం లేదు. కొన్ని చోట్ల వాళ్ళలో ఉద్రేకాలు రెచ్చగొట్టడానికి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మందకృష్ణ గారు కూడా తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీ మద్దతుతోనే 2014లో కానీ అంతకుముందు కానీ పోటీ చేసిన వ్యక్తి. 2014లో మదిరిలో పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీనే, మదిరి కాదు ఇంకో కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. ఇవాళ ఆయన విధానాలు ఉంటే ఇదేని ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. అదేవిధంగా అనుమతులు తీసుకొని చేయాల్సింది ఆయనకి చట్టం తెలుసు, ఏ విధంగా అనేది అన్నీ కూడా ఆయనకి తెలుసు. ఎక్కడ కూడా పెద్ద దీనికి అంత అవసరం అయితే లేదండి. గౌతమ్ గారు, ఒకటేమిటంటే ఒక ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి. సభలు పెట్టుకునే హక్కు, మాట్లాడే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. కృష్ణమాది గారు ఈవేళ సభలు పెట్టట్లేదు కదా రాష్ట్రంలో. గత 20 ఏళ్ళుగా ఆయన సభలు పెట్టుకుంటూనే వస్తున్నారు. చాలా పెద్ద సభలు చేశారు. ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి.
ఏమైంది అనుమతిస్తే? ఒక మీటింగ్ పెట్టుకుంటారు, ఒక గంట మాట్లాడతారు, ప్రభుత్వం మాకు అన్యాయం చేసిందని చెప్తారు, అంతే కదా. ప్రభుత్వం కూడా చెప్పొచ్చు, మంత్రులు సమాధానం, లేకపోతే ముఖ్యమంత్రి గారు చెప్పొచ్చు, మీ సమస్యను మేము పరిష్కరిస్తాం మీరని. దానికి అసలు మొదటమే సభలే జరగొద్దు, నిర్బంధంగా ఒక నియంతృత్వంగా పాలించడం అనేది ఈ మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఇటీవల చాలా ఉధృతంగా చేస్తూ ఉంది. ఎక్కడ ముందే అరెస్టులు చేసేయటం, ముందే ఏదో పోటీ పర్మిషన్లు, ఎవరైనా నేను సభ పెట్టుకుంటానని వెళ్తే సాయిబాబా గారు లాంటి వాళ్ళ చేత ఇంకొక ఇది పెట్టించేసి, ఆయన అడిగారు కనుక, ఏక ప్లేస్లో అడిగారు కనుక మీకు అనుమతి ఇవ్వం, ఇలాంటి ఒక రకమైన దానివల్ల ఎంతకాలం ఆపుతారు మీరు? కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే విషయాలే తప్పవి, ప్రభుత్వానికి ఏం అనుకూలం కాదా ఇవాళ మీరు సభని అనుమతి ఇవ్వకపోవటం అనేది ఏమైనా ప్రభుత్వానికి మంచి జరుగుతుందా? కనుక తెలుగుదేశం ప్రభుత్వం కావాలని తనపై తానే ప్రభుత్వ వ్యతిరేకతను ఎందుకు రెచ్చగొట్టుకుంటుంది అంటే దాని యొక్క మనస్తత్వం నియంతృత్వంగా మారింది. ప్రజాస్వామ్యంగా అందరి అభిప్రాయాలు చెప్పుకునే కాపులకి పాదయాత్ర చేస్తానంటే ముద్రగడ గారిని ముందే మంత్రులు పెట్టేసి ముందే పర్మిషన్లు ఇవ్వం, అన్నీ అడ్డేసుకుంటామని చెప్తారు. ఎందుకు అంత భయం పడుతున్నారు మీరు? ఏముందని ఒక సభ పెడితే అయిపోయేది ఏముంది? మీకు తెలియదా రాజకీయాలు ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి? కనుక ఇది అనుమతి ఇవ్వకపోవటం తప్పు. హైకోర్టుకు వెళ్ళారు వారు, హైకోర్టు అనుమతి ఇచ్చినా కూడా సభను అలౌ చేయకపోతే ఏంటండి ప్రజాస్వామ్యంలో? ఎవరు ఎక్కడికి వెళ్ళాలంటే ఏ సంఘమైనా, అదే వేళ ఎంఆర్పిఎస్ కావచ్చు, రేపు ఇంకోటి కావచ్చు. కనుక ఈ వైఖరి కరెక్ట్ కాదు. సభను పెట్టుకునేటువంటి బాధ్యతను రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వమే పలానా చోట కాకపోతే ఈ చోట పెట్టుకోండి అని చెప్పాలా. మేము మొన్న గుంటూరులో సభ పెడితే అనుమతి మేము ముందే తీసుకున్నాం, రాహుల్ గాంధీ గారు 8 పార్టీలు వస్తే ముఖ్యమంత్రి గారు ముందే ప్రకటిస్తారు ఆ సభకు పోవద్దు, సభ పోవద్దంటే ఇంకా ఎక్కువ జనం వచ్చారు. కనుక ఇలాంటి వైఖరిని ప్రభుత్వం విరనాడితే మంచిది. ఇవాళ ఇక్కడ ఇప్పుడే గౌతమ్ గారే చెప్పారు రాహుల్ గాంధీ సభకి అనుమతి ఇచ్చారు అనేది. ఇవాళ వైసీపీ ప్లేనరీ జరగబోతుంటే అనుమతించారు. ఇవాళ రాజకీయపరమైన ఇవి వేరు, అదేవిధంగా కొంతమంది పొజిషన్కి వీటన్నిటికీ రకరకాలు ఉంటాయి. ఇవాళ ఉద్రిక్తతలు రెచ్చగొట్టే పరిస్థితుల్లో మీటింగులు పెట్టద్దు. మిగతా మీటింగులు పెట్టుకోండి, మిగతా వాటికి రండి, అనుమతించిన ప్రదేశంలో చేయండి. ఈ మధ్యకాలంలో కూడా అనేక మంది కొన్ని సమస్యల మీద ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి వాటి మీద మాట్లాడారు. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం తరఫున మాట్లాడే ఉన్నవి రాజకీయ పరంగా ఉండేవి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి హోదాలో రాహుల్ గాంధీ ఆ రోజున మనకి అన్యాయం జరుగుతున్నప్పుడు మెలకుండా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అతన్ని వ్యతిరేకిస్తుందని ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడలేదు అక్కడ చంద్రబాబు నాయుడు గారు. సో పార్టీ పరంగా ఒకే విషయం అండి, అది పార్టీ పరంగా ఏంటి అనేది విధానం చెప్పారు. మనకి ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు ప్రజలకి అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రతి తెలుగుదేశం కార్యకర్త మాట్లాడే వ్యవహారం. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా, అందులో జాతీయ పార్టీగా వస్తున్నప్పుడు ఆ విమర్శలో ఇప్పుడు లేదు. ఒక ఎంఆర్పిఎస్ మీటింగ్ పెట్టుకోవద్దు అని ఎక్కడా లేదండి. ఎవరు కాదనలేదు, చెప్తున్నా అనుమతి తీసుకొనే చేయమనంటున్నారు. మందకృష్ణ మాట్లాడుతూ కూడా కోర్టు అనుమతి ఇచ్చినా సరే మమ్మల్ని అలౌ చేయలేదు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి మీకు సాయిబాబు గారు మీ అందరికీ తెలుసు, మనకు అనుమతి ఇచ్చేటప్పుడే కండిషన్స్ ఉంటాయి. ఒక సభకి అనుమతి ఇచ్చేటప్పుడే ప్రభుత్వం ఏ పోలీస్ స్టేషన్ అయినా అనుమతి ఇచ్చేటప్పుడే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇలాంటి పనులు చేయొద్దు, ఇలా ఉపన్యాసాలు ఇవ్వద్దు అని కండిషన్స్ ఉంటాయి. అది వైలేట్ చేస్తే కూడా కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి గతంలో. కనుక అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత కూడా మీరు సభ పెట్టుకోకుండా నియంతృత్వంగా మాదిగ దండోరావు కూడా మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇంకా మీరు రాజకీయంగా రేపు ఎంత బలహీనంగా ఉన్నారని అర్థమవుతున్నారు. ఎస్సీ వర్గీకరణని గతంలోనే సమర్థించి ఇది చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఎందుకు సభ పెట్టుకోవాలి చెప్తా ఉన్నాను. ఇప్పుడు చర్చ సభని ఎందుకు పెట్టుకోలేదు? అది అసెంబ్లీ తీర్మానించింది, బిల్లు కూడా పాస్ చేసింది. ఏ విధంగా ఇదైనది అవన్నీ కాదు, సభ పెట్టుకునే హక్కు ఎంఆర్పిఎస్ ఉందా లేదా ఆ విషయం మీరు చెప్పండి. మీరు విద్యావంతులు చాలా. ఆ విషయం ఎస్సీ వర్గీకరణ కోసం అనేది రెచ్చగొట్టుకునేది కాదు, ఇది సామరస్యంగా పరిష్కరించాల్సిన సమస్య. ఇది కొన్ని ఇక్కడ మనం కొన్ని చెప్పగలిగిన విషయాలు ఉంటాయి, కొన్ని చెప్పలేని విషయాలు కూడా ఉంటాయి. ఇక్కడ డెఫినెట్ గా వాళ్ళు వ్యక్తిగతంగా ఈ మధ్యకాలంలో కూడా మందకృష్ణ గారు అనేక ప్రాంతాల్లో తిరిగారు. ఎక్కడ ప్రభుత్వం ఏమో అడ్డుకోలేదు వాళ్ళని. మేము చెప్తున్నాం కదా, ఆయన కంటెస్ట్ చేస్తేనే మద్దతు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మద్దతు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. అవన్నీ కూడా ఇవాళ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర అసెంబ్లీలు కానీ ఎవరైనా ఏం చేయగలగాల దానికి అందరినీ చెప్పమనండి విధానం. గతంలో ఏం చెప్పారు, ఇవాళ ఏం చెప్పారు? ఆ రోజున కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించారు. కానీ తెలుగుదేశం పార్టీ ఆ రోజునే సపోర్ట్ ఇచ్చింది. సపోర్ట్ చేశారు కదా. సపోర్ట్ చేసిన వాళ్ళు మీరే, మీ మంత్రులే వెళ్ళి మీటింగ్ అటెండ్ అయ్యి రావచ్చు కదా. కాంగ్రెస్ పార్టీ విధానం చెప్పండి, ఎస్సీ వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకమా? డిబేట్ జరిగినప్పుడు మేము ఎలా చెప్పమనండి. ఆ డిబేట్ జరుగుతున్నప్పుడు ఎలాగా పార్టీ పాలసీ ఉంటది,
దాన్ని వ్యతిరేకిస్తారా కొంతమంది అనుకూలిస్తారా పక్కన పెడితే పార్టీ పాలసీగా ఏం చేసింది గతంలో మీకు కూడా తెలుసు వర్గీకరణ మీద. కనుక ఇప్పుడు ఏంటంటే మీరు ఒక సభను పెట్టుకోకుండా నిర్బంధించేటంత భయం ఎందుకు పడుతుంది ప్రభుత్వం? నిర్బంధం ఏమీ లేదు, ఎవరిని ఇంతవరకు నిర్బంధమే కదా సార్, ఒక సభ పెట్టుకోకపోతే ఎవరిని అరెస్ట్ చేయలేదు. నిర్బంధం అనే దానికి చాలా సభకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు? అనుమతి ఇవ్వటం అనేది పోలీస్ పరివి లేదండి, పోలీస్ పరివి లేదు. వాళ్ళకి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. పోలీసు దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు చెప్తున్నారు కదా, ఎవరు వెళ్ళి నేను అష్యూరెన్స్ ఇస్తామనేది కూడా డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఐఎమ్ రెస్పాన్సిబుల్ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు మేము స్పష్టంగా చెప్తున్నాం సార్, భవిష్యత్తులో కూడా సభలు పెట్టుకునే హక్కుని, మాట్లాడుకునే స్వేచ్ఛని హరించే పని ప్రభుత్వాలు చేయడానికి వీల్లేదు. వారు ఏ సంఘమైనా సరే వారి డిమాండ్లు రాజ్యాంగబద్ధమైన అయితే ప్రభుత్వం సమాధానం చెప్పండి. రాజ్యాంగ వ్యతిరేకంగా వాళ్ళు సభ పెట్టి వ్యవహరిస్తే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోండి. అసలు సభలే పెట్టుకోనేమో అంటే మీరు మా ముద్రగడ పద్మనాభం గారిని ఆయన పాదయాత్ర చేస్తానన్నప్పుడల్లా చుట్టూ 1000 మంది పోలీసులు చుట్టుముట్టేసి అసలు ఆయన పెట్టుకోవడానికి లేదు. ఏదో ఆయన ఉగ్రవాదిలాగా ఏదో తీవ్రవాదిలా పరిగణించే పరిస్థితి ఎందుకు వస్తుంది? అంత అవసరం లేదు ప్రభుత్వానికి. ఇక్కడ ప్రభుత్వం అనేది ప్రజాస్వామ్యతంగా చేసుకునే వాటన్నిటికీ కూడా అనుమతిస్తా ఉంది. ముద్రగడ గారు మీరు అనుకుంటున్నారు ఇంతవరకు ఆయన పర్మిషన్కి రిక్వెస్టే ఇవ్వలేదు, ఏ విధంగా అనేది ఇవ్వలేదు. ఇవ్వకుండా దాని గురించి మనం చర్చ జరుగుతున్నాం అంటే మనం కూడా ఎక్కడికి పోతున్నాం అనేది కూడా మనం చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. విష్ణు గారు, నిన్న అసలు చూసంటారు ఎంత ఉద్రిక్త పరిస్థితి చెలరేగిందో. ఎంఆర్పిఎస్ కురుక్షేత్ర మహాసభ నిర్వహిస్తా ఉంటే పూర్తిగా పోలీసులు అడ్డుకున్నారని చెప్పి ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు మందకృష్ణమాదిగా. ఈ పరిస్థితి అసలు ఎందుకు వచ్చిందంటారు? సార్, ప్రభుత్వము అభద్రతా భావంతో ఉంది సార్. ఎందుకంటే ఈ రాష్ట్రంలోకి సంబంధించినటువంటి కుల నాయకులు కానీ కొంతమంది ఆయా వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుంటే దాన్ని పోలీసుల సహకారంతో నిర్బంధించి వారిని ఆఫ్ చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉంది. ఇందాక పెద్దలు మాట్లాడినట్టు ముద్రగడ పద్మనాభం గారి విషయం ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో మనం స్పష్టంగా చూసాం. అట్లాగే మందాకృష్ణ మాదిగ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇదిగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఒక దండు కింద ఏర్పడి అక్కడ రక్షణ కల్పించి వెళ్ళినటువంటి వ్యక్తి. ఆయన కూడా నిన్న మాట్లాడారు. అలాంటిది వారు వచ్చి వారి సమస్యను పరిష్కరించుకుంటాం, మీటింగ్ పెట్టుకుంటామంటే పోలీసుల సహకారంతో ఆపాలని చెప్పిన ప్రయత్నం ఎంతవరకు సమంజసం? అట్లాగే ఐవీఆర్ కృష్ణారావు గురించి ఈ ప్రభుత్వము నిర్బంధం కాకుండా కొనసాగిస్తూ ఉంది. ఇది సరైనటువంటి విధానం కాదు. గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆయా వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, వాళ్ళ అవసరాలు కానీ, వాళ్ళ కోరికలు కానీ ప్రభుత్వము ప్రజాస్వామ్యంలో మాట్లాడనివ్వాలి. అంతే తప్ప పోలీసుల ద్వారా ఆపాలని చెప్పిన ప్రయత్నం ఎంతవరకు సమంజసం? ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రభుత్వము ఈ రకమైనటువంటి పోకడల మూలంగా ప్రభుత్వం మీద కూడా చెడ్డ పేరు వస్తుంది. మీ సభకు అనుమతి ఇవ్వడం ప్రజాస్వామ్యం కాదా? ప్రజాస్వామ్యంలో పక్కనున్నటువంటి సభ చెప్పండి. పక్కన ఈ రోజు మందకృష్ణ మాది గారు వస్తుంటే ఎందుకు ఆపారు, ఎందుకు లాఠీ చార్జ్ చేశారు, ఎందుకు హాస్పిటల్లో అరెస్ట్ చేశారు, దానికి సమాధానం చెప్పండి. ముద్రగడ పద్మనాభం గారు రోడ్డు మీదకి వచ్చి పర్మిషన్ అంటే పర్మిషన్ లేకపోతే ఇస్తామని హోంమంత్రి గారితో ఎదురుదాడి చేయిస్తా ఉన్నారు. దానికి సమాధానం చెప్పండి. అంతే తప్ప ఒక సభ ఒక చోట పెట్టుకుని ఒక ప్లేనర్ గా ప్రశాంత వాతావరణంలో మేము చేసుకుంటామంటే దాన్ని కూడా ఆపుతాము, దానికి కూడా పర్మిషన్ ఇవ్వమంటే అది వేరే విషయం. ఇవాళ మీకు ఏ విధంగా మేము అడిగేటటువంటి మందకృష్ణ మాది గారికి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? 144 సెక్షన్ ముందే ఎందుకు పెడతారు? ఈ రాష్ట్రంలో రేపు మీకు జరుగుతున్న సభకి వాళ్ళ సభకి ఎంత డిస్టెన్స్ ఉంది? ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్ అవుతాము ఏంటి అనేది పోలీసు వాళ్ళు ఆలోచించుకుంటారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఈ అనుమతులు ఇచ్చే పోలీస్ బందోబస్తు వాళ్ళు ఆపే బదులు అక్కడే భద్రత కల్పించచ్చు కదా, ఆ సభ దగ్గర భద్రత కల్పించచ్చు కదా. మీ రావెల్ కిషోర్ బాబు గారు కూడా నిన్న వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఎవరండి? మీ రావెల్ కిషోర్ బాబు గారు వెళ్తానికి ప్రయత్నం చేశారని చెప్పని, ఎందుకు ఇవ్వరని చెప్పని అడిగినట్టుగా కొన్ని మనం చూసాం సోషల్ మీడియాలో. ఊరక మీరు లేనిపోయి మాట్లాడుకుంటే నేను చాలా మాట్లాడాల్సి వస్తాను. ఇప్పుడే మీరు అనుకున్నాం మీరు ఇంకా ఆ పార్టీలో ఉన్నారా ఈ పార్టీలో ఉన్నారా నాకే అర్థం కాలేదు. సోషల్ మీడియాలో వస్తున్నాయండి దాని గురించి మాట్లాడుతుంటే సోషల్ మీడియాలో ఉంది. ఏ రోజు సోషల్ మీడియాలో వస్తున్నాయి డిక్లేర్ చేసుకున్నది కూడా నాకు తెలియదు. నిజంగానే చెప్తున్నాను. ఏ పార్టీలో ఉన్నామో తెలియకుండా ఏ పార్టీని ఏ విధంగా మాట్లాడుతున్నాము, ఏ విధంగా ప్రజలకు సందేశం ఇస్తున్నాం అనేది కూడా తెలుసుకోవాలి మనం. ఇవాళ మీరు వైసీపీలో చేరుంటే గనక ఎస్సీ వర్గీకరణ గురించి వైసీపీ అభిప్రాయం మీరు వ్యక్తపరచండి. ఎస్సీ వర్గీకరణని మనం సమర్థిస్తున్నామా వ్యతిరేకిస్తున్నామా అనేది ముందు చెప్పమనండి. మీరే గారిని సభ ఎందుకు పెట్టుకోనివ్వలేదు అని అడిగితే మేము అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వేరే క్వశ్చన్లు వేస్తారండి. నిన్న శాంతియుతంగా చేస్తున్నటువంటి ఆయన ఎందుకు ఆపారు, ఎందుకు హాస్పిటల్లో అరెస్ట్ చేశారు? అడిగే వాటన్నిటికీ అనుమతులు అనేది ఇస్తూ ఉన్నారు. అక్కడ మీ సభ వాళ్ళ సభకి ఎంత డిస్టెన్స్ ఉన్నది కూడా మీరు చూసుకోండి.
అక్కడ రోడ్డు ఎంత వెళ్ళగలరా, 2 సభలకు వెళ్ళగలరా, లేకపోతే ఏం జరుగుతుంది ఏంటనేది పోలీస్ ఈస్ టేకెన్ ఏ డెసిషన్. అది పర్మిషన్ ఇచ్చేది ప్రభుత్వం కాదండి, పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చుకుంటా ఉంటది. లోకల్ పరిస్థితులు మీ సభకి వాళ్ళ సభకి ఎంత దూరం ఉంది, ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్? ఇది తెలుగుదేశం పార్టీ వైఫల్యం లేకపోతే చంద్రబాబు నాయుడు వైఫల్యం అని మీరే అంటారు. మీ సభ సజావుగా జరగడానికి వాళ్ళకి ఆపారని మీరు సంతోషించాల్సిన విషయం ఇవాళ. దానికి ఈ రోజు జరిగింది నిన్న, మీరు అసలు విషయం ఏదో విషయంలో మ్యాగ్నిఫై చేసుకోవాలనేది మీరు ప్రయత్నం కరెక్ట్ కాదు. మీరు ఏ పార్టీలో ఉన్నామని డిక్లేర్ చేసుకొని ఆ పార్టీ తరఫున నేను మాట్లాడుతున్నానని కూడా చెప్పుకోవాలి మనం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లాది విష్ణు గారు, అలానే సాయిబాబు గారు, గౌతమ్ గారు వాళ్ళ చర్చ కార్యక్రమానికి వచ్చినందుకు. ఇది వాళ్ళ మార్నింగ్.